బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అన్నకు షాక్ ఇస్తూ హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించుకోవడంతో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ సొంత అన్నపై తిరుగుబాటు బావుటా ఎగిరేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన చల్లా వెంకట్రామిరెడ్డితో ములాఖాతు కావడంపై ఆయన అలకబూడినట్లు సమాచారం. దీంతో సొంత అన్నను విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నేడో రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆయన బ్రదర్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఓవరాల్ గా పాలమూరుకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ పార్టీ నుంచి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ప్రసన్న కుమార్ సైతం కూడా కాంగ్రెస్ వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఎన్నికల్లో కూడా బీఎస్పీ పార్టీ అలంపూర్ నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న కుమార్ కూడా పూర్తిగా తన అన్నపైనే తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లోకి రావడం, బీఆర్ఎస్ లోకి వీళ్ళంతా వెళ్లడంతో ఒక్కసారిగా అంతా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించినటువంటి సొంత తమ్ముడే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఆయన అఫిడవిట్ లో తప్పుడు తడకలు ఉన్నాయంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా తనకు సంబంధించి బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి ఆయన సొంతంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధమైంది. మొత్తంగా ముఖ్య నేతలతో కూడా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సన్నాహకాలు ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. గత 4-5 రోజులుగా కూడా ఇదే వ్యవహారం అంతా కూడా నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. ఈ క్రమంలో సొంత తమ్ముడే తన బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే పూర్తిగా చర్చాంశనీయంగా మారింది. ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపాలనే క్రమంలో కూడా ప్రసన్న కుమార్ పూర్తిగా ఆలోచనలు చేసినట్టున్నారు. తనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులతో కూడా పూర్తిగా సంప్రదింపులు జరుపుతున్నాడు. రేఖ శంకర్, అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చేరికను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆపే అవకాశాలున్నాయా? ఎగ్జాక్ట్ రేఖ, ఎందుకంటే వాస్తవంగా ఎప్పుడైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఆయన గతంలో ఒక కేసు వేసి సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అప్పుడు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఇదంతా కూడా నడిచింది. కానీ బీఎస్పీ పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత సొంత తమ్ముడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఆయన ఒక కేసు వేయడం ఏంటంటూ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించాలని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. కానీ ఇదంతా పూర్తిగా చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తున్నాయి. ఆయన స్థానికంగా ఉన్నటువంటి చల్లా వెంకట్రామిరెడ్డి, ఏదైతే చల్లా వెంకట్రామిరెడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తాడు, ఎమ్మెల్సీగా కూడా అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనను కాదంటూ ఆయనతో చేతులు కలపడం, తన సొంత అన్ననే అక్కడ చేతులు కలపడంతో ప్రసన్న కుమార్ పూర్తిగా అలకబూనినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఆయన ఆపే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య అనుచరులంతా కూడా బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా కొంత మేలు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపేలా కనిపిస్తున్నాడు. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఆయన ఆపే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇవి పూర్తిగా సఫలమయ్యేలా కనిపించట్లేవు. ఎట్టకేలకు ఆయన మరికొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు అంటూ కూడా పూర్తిగా నియోజకవర్గంలో చర్చలు అయితే పూర్తిగా హాట్ టాపిక్ గా ఇది మారినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్.